మరి ఉదయాన్నే అన్నవరాన్ని అందరూ కూడా తలారా స్నానాలు చేసి, మరి వ్రతం చేయించుకోవడానికి బయలుదేరాం. ఈలోగా మరి గ్రూప్ ఫోటో తీసుకుందాం అందరం అని హాయ్ చెబుదామంటే అందరం ఒక చోట నుంచున్నామండి. నేను, మా మిసెస్, అలాగే మా కూతురు, మా మనవరాళ్ళు, అలాగే మా అబ్బాయి, మా కోడలు, వాళ్ళ అన్నయ్య, మరి వాళ్ళ భార్య, వాళ్ళ పిల్లలు అందరూ హాయ్ చెప్పుకోండి. మా అబ్బాయి, మా కోడలు, మా పిల్లలు అందరం కూడా మరి ఆ సత్యనారాయణమూర్తి వ్రతంలో కూర్చోవడానికి బయలుదేరామండి. మరి ఈలోగా అభిమానులు ఫోటోలు అంటుంటే మరి అభిమానులు కదండి, వాళ్ళ వల్లే కదా నేను ఈ స్థాయికొచ్చాను. వాళ్ళు కూడా మరి అదిగోండి సత్యబాబు గారండి. సత్యబాబు గారంటే అక్కడ అన్నవరాన్ని మేము ఎప్పుడెళ్ళినా మాకు రూములిచ్చి, మాకు దర్శనానికి ఏర్పాటు చేస్తారండి. ఇంకోండి వ్రతంలో కూర్చున్నాం. వ్రతం పూర్తవుతుంది. ఈలోగా ప్రసాదములు పెట్టారు. ఆ ప్రసాదాలు మరి అక్కడ ప్రసాదం వ్రతంలో పెట్టిన ప్రసాదం మరి విపరీతమైన రుచి అండి. మరి ఆ ప్రసాదాన్ని కూడా అక్కడ భుజించి ఆ తండ్రిని తలుసుకొని ఆ ప్రసాదాన్ని కళ్ళకద్దుకొని మరి మాతో పాటు కొన్ని వందలు వేల మంది అండి. మేము ఒక బ్లాక్లో ఉంటే ఇంకా గుడి చుట్టూరు ఈ వ్రతాలు జరుగుతూనే ఉంటాయండి. అందరూ కూడా వ్రతాలు పూర్తయిపోయినాయి. మరి అందరూ కూడా మరి లేచి ఆ తండ్రి ప్రసాదాన్ని మరి భుజించి అక్కడి నుంచి అన్నదానం, అన్న సంతర్పణ జరిగే చోటకి వచ్చి అందరం వరుసగా కూర్చున్నాం. మరి కూర్చున్న తర్వాత ఆకులు అరిటాకులండి, అరిటాకులో భోజనం చేస్తుంటే ఎంత తృప్తిగా ఉంటుందండి. అదిగో పులిహోర పెట్టారండి. పులిహోర ముందుగా పులిహోర పెట్టగానే ఏంటో అండి, యాత్రలకు వెళ్తే విపరీతమైన ఆకలి వేసేద్దండి. మరి పులిహోర, అలాగే పప్పు, సాంబారు, ఒక పచ్చడి, ఒక కూర, అలాగే ఒక ప్రసాదం ఇవన్నీ పెట్టారండి తృప్తిగా. చివరిలో మజ్జిగ కూడా వేసారండి. మరి వాటి గురించి వివరిస్తూ చక్కగా భోజనం చేస్తుంది మా కుటుంబం అంతానే. ఇక్కడ భోజనం పూర్తయిన తర్వాత మరి అందరం కూడా తృప్తిగా భోజనం చేసి తృప్తిగా ఆ భగవంతుడికి సత్యనారాయణమూర్తికి తలుపులమ్మ తల్లికి దండం పెట్టుకొని ఇంటికి బయలుదేరామండి.